హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ చరిత. నేను ఇవాళ నా ఫస్ట్ లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఐఎమ్ గోనా షో యూ ఎ డే ఇన్ మై లైఫ్. ఇవాళ సాటర్డే అండ్ ఆఫీస్ కూడా లేదు. సో లెట్స్ సీ హౌ ద డే గోస్. ఫస్ట్ వచ్చేసి నేను హాట్ వాటర్ తాగేసాను బ్రష్ చేయకుండా. దాని తర్వాత బ్రష్ చేసి సోకుడ్ నట్స్ అండ్ సీడ్స్ అయితే తింటున్నాను. బాదం, వాల్నట్స్, ఫిగ్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తినేసిన తర్వాత జిమ్కి అయితే వెళ్తున్నాను. జిమ్కి ఏం తినకుండా వెళ్ళకూడదు, అందుకని ఇవన్నీ తినేసి వెళ్తున్నా. ఫస్ట్ అయితే కార్డియో చేశాను కాసేపు, ఒక 30 minutes కార్డియో. దాని తర్వాత స్ట్రెచెస్ చేసి దెన్ ఇవాళ లెగ్ వర్కౌట్ చేశాను అనమాట. ఐఎమ్ డన్ విత్ మై వర్కౌట్ అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది. అండ్ నేను పీజీకి అయితే వెళ్తున్నాను. పీజీకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ విత్ చియా సీడ్స్ తింటున్నా. అందులోనే బనానా, ఫిగ్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో 2 whole eggs తిన్నాను. తర్వాత ఐ క్విక్లీ చేంజ్డ్ మై డ్రెస్. అంటే మేము ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తున్నాం. ఇట్ విల్ టేక్ 1/2 hour వెళ్ళడానికి మాకు అక్కడికి. సో వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్కి క్యాప్ అండ్ గాగుల్స్ ఆర్ నెసెసరీ బికాస్ వాటర్లో క్లోరిన్ ఉంటుంది కాబట్టి జుట్టు రాలిపోతుంది. అందుకని క్యాప్ ప్రొటెక్షన్గా యూస్ చేస్తాం. దాని తర్వాత విల్ వేర్ గాగుల్స్ ఆల్సో, ఎందుకంటే కళ్ళు రెడ్గా అయిపోతాయి ఆ వాటర్ వల్ల. అండ్ వాటర్ పోకుండా ఉండడానికి గాగుల్స్ యూస్ చేస్తాం. అండ్ గాగుల్స్ పెట్టుకుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్లో. అండ్ నేను స్విమ్మింగ్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను. నా స్విమ్మింగ్ చూసి అస్సలు భయపడకండి. ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఏదో చేస్తున్నా కానీ ఏం చేస్తున్నారో నాకే తెలీదు. అటు ఇటు అయితే వెళ్తున్నాను అంతే. బట్ మీరు మాత్రం చూసి భయపడకండి, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ ఇవాళ నేను బ్యాక్ ఫ్లోట్ కూడా ట్రై చేశాను. ఇవాళ కొంచెం బెటర్. నేను ముందుసారి ట్రై చేసినప్పుడు అయితే కనీసం కొంచెం డిస్టెన్స్ కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ వెళ్ళి మునిగిపోతున్నాను. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు లర్న్. లెట్స్ సీ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్. వచ్చేస్తుంది కానీ మధ్యలో ఎందుకు బాడీ నా వెయిట్ సపోర్ట్ చేయట్లేదో ఏమో తెలియట్లేదు. ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ ఎ షవర్ అండ్ దెన్ మేము పీజీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 2 అయింది. 2 తర్వాత ఇంకా మేము ఇందాక స్విమ్మింగ్ పూల్లో వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసి దాని తర్వాత క్విక్గా బాత్ చేసి వచ్చేసాను. జస్ట్ ఒక 15 minutesలో బాత్ చేసి వచ్చేసి దెన్ ఐఎమ్ డూయింగ్ మై స్కిన్ కేర్ అనమాట. స్విమ్మింగ్ చేసిన తర్వాత స్కిన్ మొత్తం చాలా డ్రై అయిపోతుంది. సో తర్వాత నేను సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. అండ్ స్విమ్మింగ్కి వెళ్ళే ముందు కూడా ఇట్స్ బెటర్ టు యూస్ సన్ స్క్రీన్ సో దట్ ఆ వాటర్ వల్ల ట్యాన్ అవ్వకుండా ఉంటారు. స్విమ్మింగ్కి వెళ్ళే ముందు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కూడా పెట్టుకోండి ఇఫ్ యు ఆర్ గోయింగ్. Then I quickly had some water. I'm waiting for my cousin to come. So వాటర్ తాగేసి కింద లంచ్కి వెళ్తున్నాం. లంచ్కి వచ్చేసి మాకు మిల్ మేకర్ రైస్ అండ్ బీట్రూట్ కర్రీ పెట్టారు. మిల్ మేకర్ నేను ఎక్కువ వేసుకున్నాను ఏరుకొని బికాస్ ప్రోటీన్ అని చెప్పి. దాని తర్వాత బీట్రూట్ కూడా ఎక్కువ వేసుకున్నాను. మొత్తం తినేసా కూడా, టేస్టీగా ఉండింది. అండ్ ఐ హ్యాడ్ సమ్ కర్డ్. దాని తర్వాత పడుకొని నేను 6 కల్లా లేచాను అనుకుంటా. 6కి లేచి దెన్ మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకని రెడీ అవుతున్నా టెంపుల్కి వెళ్ళడానికి. మాకు దగ్గరలో ఉండే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. నేనైతే వెళ్ళేసి అక్కడ కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. సాటర్డే మ్యాక్సిమం టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను బికాస్ కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. ప్రసాదం కూడా ఇచ్చారు ఇవాళ. అండ్ దెన్ ఐ క్విక్లీ హ్యాడ్ మై డిన్నర్. నేను ఆయిల్లెస్ చపాతీస్ చేయించుకుంటాను. అండ్ దెన్ రాజ్మా కర్రీ పెట్టారు. సో యా, దట్ ఈస్ మై డిన్నర్. ఆఫ్టర్ దట్ నేను రేపటి కోసం
ఏంటి ఓవర్ నైట్ ఓట్స్ నానబెడుతున్నాను అనమాట. నేనైతే ప్రస్తుతానికి ట్రూ ఎలిమెంట్స్ వాళ్ళవి స్టీల్ కట్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. బట్ స్టీల్ కట్ ఓట్స్ ఓవర్ నైట్ సోక్ చేయడానికి అంత అనిపించవు. సో రోల్డ్ ఓట్స్ యూస్ చేయాలి ఓవర్ నైట్. బట్ నేను తెలియకుండా కొనేసాను. అండ్ దెన్ చియా సీడ్స్ యాడ్ చేసి అవి కొన్నగా అనిపిస్తాయి కానీ వాటర్ యాడ్ చేసి రేపు మార్నింగ్ చూసేసరికల్లా మొత్తం వచ్చేసి ఉంటుంది. ఆ జార్ మొత్తం ఇలా ఉబ్బింటుంది. సో జార్ కాదు, జార్లో ఉన్న ఉబ్బింటాయి. యా, మీరు అవి తీసేసుకొని దాంట్లోకి ఇంకా మీకు కావాల్సిన ఫ్రూట్స్, నట్స్ అన్నీ యాడ్ చేసుకొని తినచ్చు. యాక్చువల్లీ నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా అయితే మిల్క్ యాడ్ చేస్తారు. బట్ మిల్క్ ఫ్యాట్ అని నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నైటే సీడ్స్ ఇంకా నట్స్ కూడా యాడ్ చేసి పెట్టుకుంటారు. బట్ నేను అది నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తీసిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకుంటాను సీడ్స్ అండ్ నట్స్. దాని తర్వాత నేను ఓవర్ నైట్ సీడ్స్, నట్స్ నానేస్తున్నాను అనమాట. వాల్నట్స్, ఇంకా బాదం, ఫిగ్, సన్ఫ్లవర్ సీడ్స్, బ్లాక్ రైజిన్స్ ఇవన్నీ నానబెట్టుకొని నేను మార్నింగ్ ప్రీ వర్కౌట్కి తింటాను అనమాట. ప్రీ వర్కౌట్ స్నాక్లా ఏం తినకుండా వెళ్ళకూడదు కాబట్టి ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి కాబట్టి ఇదొకటి మంచి ఆప్షన్ లాగా అనిపించింది నాకు. సో అందుకని ఇవి తినేసి వెళ్తాను అనమాట. ఓకే, ఇప్పుడైతే కాసేపు వాకింగ్ చేసి ఒక 10 minutes దెన్ ఐ విల్ గో టు స్లీప్. అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా